ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. హాస్టళ్లలో గ్లీజర్లను అందుబాటులోకి తేవాలి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అమలాపురం ప్రభుత్వ బాలికల పాఠశాలలో అధికారుల నిర్లక్ష్యం. ఆలస్యంగా ప్రారంభమైన మొదటి రోజు పరీక్ష. మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించాలి. మిర్చి దండలు వేసుకుని నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. తాగు, సాగునీరు, విద్యుత్కి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి. అధికారులను ఆదేశించిన మంత్రి కోమటిరెడ్డి. ఓయూలో నిరసనలు, ఆందోళనలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ. సర్క్యులర్ జారీ చేయడంపై మండిపడ్డ విద్యార్థి సంఘాల నాయకులు. రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలలో విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని సోలార్ పవర్ ఆధారిత గీజర్లను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. విద్యార్థుల సౌకర్యాన్ని పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులు వేకువజామున లేచి చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, అందుకే అన్ని హాస్టళ్లలో గీజర్లను అందుబాటులోకి తేవాలని అన్నారు. అధ్యక్ష, మాట్లాడే అవకాశం కల్పిస్తే మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ మంత్రివర్యులకు నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్న గురుకులాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వ పక్షాన గురుకుల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెంచడం కానీ, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం కానీ, నాణ్యమైన విద్యను అందించేటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి వారు చెప్పినందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటీవల అనేక గురుకుల పాఠశాలలో, మోడల్ స్కూల్లో, కేజీబీలో తిరిగినప్పుడు చాలామంది విద్యార్థులు కూడా వేకోజామునే లేవడం వల్ల వేకోజామునే స్నానాలు చేయడం చన్నీళ్ళతోని ఇబ్బంది అవుతుంది. కొన్ని హాస్టళ్లలో సోలార్ సంబంధించినటువంటి పవర్తోని ఉంది, కానీ మెజార్టీ స్కూళ్ళల్లో, మోడల్ స్కూళ్ళలో కానీ ఈ గురుకులాలలో ఈ గ్లీజర్ లేకపోవడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పని మరి విద్యార్థులు చెప్తున్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గురుకులాలకు సోలార్ పవర్ సంబంధించినటువంటిది మనం ఒకవేళ అంటే అన్ని పాఠశాలకు ఒకే రూపంలో మనం నిధులు మంజూరు చేసినట్టయితే వాళ్ళకు వేకోజాములు లేచి చదువుకోవడానికి వేడి నీళ్ళు అందించిన వాళ్ళు అవుతాం. అది చాలామంది పిల్లల తల్లిదండ్రులు కూడా మేము వెళ్ళినప్పుడు అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఆ కోణంలో ప్రభుత్వం ఆలోచన చేసి అన్ని గురుకులాలకు మరి సోలార్ పవర్స్ మంజూరు చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మరి ఆదిశీనన్న గారు మాట్లాడినట్టుగా ఖచ్చితంగా పిల్లలు కొంత చలికాలం, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో ఉండేటువంటి పిల్లలకైతే అది మరి ఆ వేడి నీళ్ళు లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి అట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది కూడా పరిశీలించి తప్పకుండా మరి సోలార్ విద్యుత్ ద్వారా వారికి హాట్ వాటర్ అందించే విధంగా మరి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఒకవేళ కలెక్టర్లు. అమలాపురం ప్రభుత్వ బాలికల పాఠశాలలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. మరి కాసేపట్లో 10th ఎగ్జామ్ ప్రారంభం అవుతుండగా హడావుడిగా క్లాస్ రూమ్ లో నిల్వ ఉంచిన సిమెంట్ బస్తాలను ఖాళీ చేయించారు. పాఠశాల సిబ్బంది విద్యార్థులను క్లాస్ రూమ్ బయట ఆపి బస్తాలను ఖాళీ చేయించారు. దాంతో పరీక్ష ఆలస్యంగా ప్రారంభమైంది. నిన్నటి వరకు ఏం చేశారని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సోమవారం మండలి ఆవరణలో మిర్చి దండాలు వేసుకుని నిరసన తెలిపారు. మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని, 25,000 గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. తెలంగాణ రాష్ట్రంలో గత సీజన్లో 4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మిర్చి సాగైంది. ధర లేక ఈ సీజన్లో 2,40,000 ఎకరాల విస్తీర్ణం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నాఫెడ్, మార్కుఫెడ్ ద్వారా మిర్చి మద్దతు ధర క్వింటాల్కి 25,000 రూపాయలు ధర నిర్ణయించి ప్రభుత్వం కొనుగోలు చేయాలి. తెలంగాణ మిర్చి పంటలు విదేశీ ఎగుమతికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తెలంగాణ మిర్చి పంటను సుగంధ ద్రవ్యాల బోర్డు నుంచి ఆహార పంటల జాబితాలో చేర్చాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు.
రాజ్యం లేదు. మిర్చి రైతులను వెంటనే ఆదుకోవాలి. మిర్చి రైతులను వెంటనే ఆదుకోవాలి. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు లేనిదే రాజ్యం లేదు. మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి. మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి. మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి. మిర్చి రైతులు వెంటనే ఆదుకోవాలి. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు లేనిదే రాజ్యం లేదు. మిర్చి రైతుకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలి. మిర్చి రైతుకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలి. మిర్చి రైతుకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలి. మిర్చి రైతుకు వెంటనే 25,000 మద్దతు ధరను చెల్లించాలి. 25,000 మద్దతు ధరను చెల్లించాలి. 25,000 మద్దతు ధరను చెల్లించాలి. 25,000 మద్దతు ధరను చెల్లించాలి. జై తెలంగాణ. జై తెలంగాణ. మిర్చి రైతులకు వెంటనే రాజ్యం లేదు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు లేనిదే రాజ్యం లేదు. నల్గొండ జిల్లా ఈ వేసవిలో నల్గొండ జిల్లాలో సాగు తాగునీరు విద్యుత్కు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను ఆదేశించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం జిల్లాలో సాగునీటి సౌకర్యం పెరగడం, ఇతర కారణాల వల్ల విద్యుత్ డిమాండ్ సైతం బాగా పెరిగిందని, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ వేసవిలో సాగు తాగునీటికి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అధికారులతో వ్యవసాయ, నీటిపారుదల, విద్యుత్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. వర్కింగ్ డే కాదు కాబట్టి నల్గొండ రావడం జరిగింది. కొన్ని టేరెంట్ ఏరియాకు అక్కడక్కడ మిస్ అవుతున్నాయని మరొకసారి నేను కలెక్టర్ గారు, ఇరిగేషన్ అధికారులతో, ఆర్డీఓతో కలిసి అక్కడ పర్యటించడం జరిగింది. దాదాపు 3 మండలాలలో ఎక్కడ కూడా ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా చేసిన జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా యంత్రాంగానికి, అడిషనల్ కలెక్టర్కు, ఇరిగేషన్ అధికారులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్, మీరందరూ కూడా సండే డిస్టర్బ్ చేసినందుకు మీ అందరూ కూడా క్షమించాలి. ఎందుకంటే సండే హాలిడే కాబట్టి మాకు తప్పదు కదా. ఎందుకంటే మళ్ళీ ఫ్రైడే వరకు ఛాన్స్ ఉండదు, మధ్యలో బ్రేక్ లేదు, అసెంబ్లీ సెషన్ నడుస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టక తప్పలేదు. మీరు కోప్పట్ట చేసి ఈ ఇయర్ అగ్రికల్చర్లో కూడా 1 lakh ఎకర్స్ పెరిగింది. సో ప్యాడీ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. సేమ్ లాస్ట్ టైం 374 ఐకేపీ సెంటర్స్ నల్గొండ జిల్లాలో, కొత్త నల్గొండ జిల్లా పెట్టి స్టేట్లో అందరూ త్వరగా ముందుకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఫార్మర్స్ అమౌంట్ కానివ్వండి, ఒక బోనస్ అమౌంటే కొద్దిగా బ్యాలెన్స్ ఉన్నది. అది కూడా నిన్ననే మాట్లాడలేం కాబట్టి అది ఈ మంత్ ఎండింగ్ రిలీజ్ అవుతుంది. ఈసారి కూడా అవసరం వస్తే మనం 1 lakh ఎకర్స్ ఆయకట్టు పెరిగింది కాబట్టి అవసరం వస్తే ఐకేపీ సెంటర్ కూడా ఎక్కువ పెంచాలని చెప్పి కలెక్టర్ గారికి కూడా, వారికి కూడా రిక్వెస్ట్ చేస్తూ దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ముందుగా చేసుకోవాలని. అప్పటికప్పుడు అనుకుంటే మన స్టాఫ్ దొరకదు, వేరే డిపార్ట్మెంట్కి కొద్దిగా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వచ్చిన ధాన్యం వచ్చి వెంటనే పోయేటట్టు. మీకు ఏ హెల్ప్ కావాలన్నా 24 hours అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకు నేను అందుబాటులో ఉంటాను. అటు భువనగిరి డిస్టిక్ అయినా ఇదే బిల్డింగ్లో నేను ఎమ్మెల్యే అయినా 6 monthsకే ఈ బిల్డింగ్ కట్టుకున్నాం. మళ్ళా జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన మన ఫస్ట్ సెకండ్ డేట్ చేసి 36 కోట్లతోని కొత్త కలెక్టర్ ఆఫీస్ బిల్డింగ్ అడిషనల్ బ్లాక్ శంకుస్థాపన చేయబోతున్నాం. ఆ రోజు ఇంకా దాని టెండర్ ప్రాసెస్ అన్నీ కంప్లీట్ అయినాయి. ప్లానింగ్ కూడా బాగా చేసాం. కొత్త, ఎందుకంటే అసలు ఆఫీసే కొత్తది కట్టాలనుకున్నాం, కానీ దీన్ని కొత్త 2.5 లక్షల ఎకరాల మాత్రమే ఉండే సార్. అది ఈ రోజుకి డబుల్ అయింది సార్, 5 లక్షల 20,000 సార్. 2017 నుంచి ఇప్పటి వరకు సార్, గత 10 ఏళ్లలో మొత్తం కూడా రబీ ఎక్కువ ఉంటుంది. అదే సార్, రబీ కూడా పెరిగికుంటూ వచ్చింది సార్ మన జిల్లా. ఇప్పుడు ప్రజెంట్ 5,22,000 ఉంది సార్ రబీ, ప్యాడీ మాత్రం తక్కువనే ఉంటుంది, 50,000 ఉంటుంది కందులు. ఇప్పుడు మన యాసంగిలో ఇంకో పంట వేరుశనగ ఉంది సార్, అది 22,000 ఎకరాల్లో సాగు అవుతుంది. కానీ ఇరిగేషన్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, అగ్రికల్చర్ కానీ డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. జిల్లాలో లాస్ట్ టైం ఇంక్లూడింగ్ ఐకేపీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో నెంబర్ 1 మనమే ఉన్నాం. త్వరగా ముగించి కలెక్టర్ గారు, మీ స్టాఫ్ అందరూ, ఆఫీసర్ అందరూ జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చారు.
కాబట్టి ఈరోజు డిస్టర్బ్ చేయొద్దని ఫస్ట్ అనుకున్నాను, కానీ ఎలాగ వచ్చినాయి కాబట్టి మీతో కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనే అవసరం ఉంటే మీకు హైదరాబాద్ నుంచి అక్కడ మినిస్టర్స్తో సీఎం గారితో మాట్లాడి జిల్లాకు అదనంగా ఐకేపీకి సంబంధించి కానీ ముందు జాగ్రత్త చర్యలు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్ కానీ దాన్ని చేయడానికి రివ్యూకు వీళ్ళందరూ రావాలంటున్నాం. కలెక్టర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఎవరు చేసినా మాట్లాడతాను. అన్నిటికంటే ఎక్కువ మీ కలెక్టర్, మీ జాయింట్ కలెక్టర్, మీ టీం చాలా బాగుంది. చాలా సంతోషం నల్గొండ జిల్లా ప్రజలకు. మంచి యాక్టివ్ ఆఫీసర్స్ ఉన్నారు, ఆల్ డిపార్ట్మెంట్ ఇంక్లూడింగ్ ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ అంతా మంచి టీం ఉండడం. మీకు లీడర్గా కలెక్టర్ గారు 24 hours ప్రతి సబ్జెక్ట్ మీద ఎప్పుడు ఉండడం. అటు మిరియాలు కూడా ఆయకట్టకపోతే. ఆంధ్రప్రదేశ్ లో సోమవారం నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి ఏప్రిల్ 1వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష జరగనుంది. పరీక్ష ప్రారంభమయ్యే వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. ఇందుకోసం 3450 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ 10వ తరగతి పరీక్షల్లో మొత్తం 6,19,275 మంది విద్యార్థులు హాజరు కానున్నారని ప్రాథమిక విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా 30 స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఉన్న జిరాక్స్ సెంటర్లు, నెట్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు తమ ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నారు. చెప్తారులే తెలియకపోతే అడుగు తెలియకపోతే అడుగు కనబడ్డారా మీ క్లాస్ లో వాళ్ళు బోర్డు లోపల పెట్టారా? సోమవారం నాడు రాష్ట్ర బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఇతర శ్రేణులు అసెంబ్లీని ముట్టడించారు. అసెంబ్లీ గేటు లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఇచ్చిన సర్క్యులర్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సామాజిక ప్రజా ఉద్యమాలకు వేదికైన ఓయూలో విద్యార్థులు నిరసన కార్యక్రమాలు రద్దు అనటం అన్యాయం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి దొడ్డిదారిన రావచ్చు, కానీ ఓయూ విద్యార్థులు విద్యా నిరుద్యోగ సమస్యల మీద ప్రశ్నిస్తే తప్ప అని ప్రశ్నించారు.
సోమవారం ఉదయం ఓయూలో ఉద్రిక్తత నెలకొంది. ఓయూలో నిరసనలు, ఆందోళనలు నిషేధిస్తూ ఉత్తర్వులపై సర్క్యులర్ జారీ చేయడంపై విద్యార్థులు మండిపడ్డారు. ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని అన్ని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఓయూ వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఐక్య విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థుల సంఘాలు నిరసనకు దిగాయి. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. వ్యతిరేకంగా నినాదాలు ఇస్తారు. ఇప్పటికే అందరూ కూడా పోలీసులు వెహికల్ యూనివర్సిటీలో విద్యార్థుల గొంతు నొక్కాలని చూస్తే వైస్ ఛాన్సలర్ తస్మ జాగ్రత్త అని చెప్తున్నా. ఈరోజు అసెంబ్లీ సాక్షిగా దీని వెనక సర్కులర్ వెనక గవర్నమెంట్ పాత్ర ఉందా లేదా అన్నది మీరు స్పష్టం చేయండి. ఒకవేళ సర్కులర్ని మీరు గవర్నమెంట్ వ్యతిరేకించకపోతే దీని వెనక ప్రభుత్వ పెద్దలు కూడా నేను భావిస్తా ఉన్నాను. వైస్ ఛాన్సలర్నే కాదు, గవర్నమెంట్ కూలిపోయేలా ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తా నల్గొండ ప్రాణం ఎవరిదైనా దాని విలువ ఒకటే. వైద్యం విషయంలో మనుషులకు ఒక రూల్, మాట్లాడలేని మూగ జీవాలకు మరో రూల్ అంటే ఏమీ ఉండదు. నల్గొండ జిల్లాలో పాడి పశువుల వైద్యం కొరకు సిబ్బంది ఇస్తున్న మందులు ఎక్స్పైరీ డేట్ దాటిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపం మూగ జీవాల పాలిట శాపంగా మారుతుంది. నకరేకల్ మండలం మంగళపల్లి పశు వైద్యశాలలో డేట్ దాటిన మెడిసిన్ సరఫరా రాష్ట్రంలోని పశు వైద్యశాలల పనితీరును తేటతెల్లం చేస్తుంది. జిల్లా కలెక్టర్ స్పందించి మూగ జీవాల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పాడి రైతులు కోరుతున్నారు. జిల్లాలో ఉన్న పశు వైద్యశాలల్లో తనిఖీ నిర్వహించి డేట్ దాటిన మందులు తొలగించి పశు వైద్యం మెరుగుపరచాలని డిమాండ్ వ్యక్తమవుతుంది. సమగ్ర శిక్ష ద్వారా 2012 నుంచి ఆర్ట్ వర్క్ పీఈటీ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం వర్తింప చేయాలని ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ వర్క్ ఆర్ట్ పీఈటీ ఇన్స్ట్రక్టర్స్ యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ విశాఖ ఉమ్మడి జిల్లా ప్రాంతీయ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 5,800 మంది ఉపాధ్యాయులు, 460 మంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారని తెలిపారు. వీరిని రెగ్యులర్ చేయాలని, ప్రస్తుతానికైనా ఎంటీఎస్ వర్తింప చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు బోధన చేసేందుకు తగిన విధంగా సిలబస్ లేకపోవడం, బోధన పని కంటే ఇతర పనులు ఎక్కువగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి ఆర్ట్, క్రాఫ్ట్, పీఈటీ ఇన్స్ట్రక్టర్ల యొక్క యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ప్రాంతీయ సదస్సుని ఈరోజు విశాఖపట్నంలో జరపడం జరుగుతుంది. ఈ సమావేశానికి ఉమ్మడి విశాఖపట్నం అంటే విశాఖపట్నం, అనకాపల్లి, అదేవిధంగా అల్లూరు సీతారామరాజు 3 జిల్లాల నుంచి ఉన్నటువంటి ఈ యొక్క ఇన్స్ట్రక్టర్స్ అందరూ కూడా ఈ ప్రాంతీయ సదస్సుకు హాజరవడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క ప్రాంతీయ సదస్సు ఏర్పాటుకు ప్రధాన ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే సమగ్ర శిక్షలో పనిచేసేటువంటి స్కూళ్ళలో ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారో వారందరికీ కనీస వేతనం కూడా లేకుండా వారి యొక్క శ్రమ దోపిడీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో
వారికి కనీసం స్కూళ్ళల్లో వారితో టీచింగ్ వర్క్ చేసుకుంటూ కూడా వాళ్ళకి పార్ట్ టైం అని చెప్పి ఈరోజు ప్రభుత్వం కనీసం సిలబస్ను కూడా అందులో చేర్చారో లేదో చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈరోజు వారికి తీరని అన్యాయం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతీయ సదస్సు ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ఇన్స్ట్రక్టర్స్ అందరినీ కూడా ఐక్యంగా ఏకం చేసి ప్రభుత్వం నుండి ఏదైతే పార్ట్ టైం అనేటువంటి పదాన్ని తీసేసి ఫుల్ టైంగా పెట్టాలని, సిలబస్లో ఏదైతే ఈరోజు సిలబస్ తయారు చేస్తుందో ప్రభుత్వం స్కూళ్ళలో అన్ని తరగతులకి ఆ తరగతులకి సిలబస్ చేర్చాలని, అదేవిధంగా వొకేషనల్ టీచర్స్గా నామకరణం మార్చాలని, అలాగే అందరూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 62 సంవత్సరాలకి వయోపరిమితిని పెంచాలని, అదేవిధంగా గ్రాట్యుటీ అంటే ఒక అంగన్వాడీ ఆశా వర్కర్లకు కూడా గ్రాట్యుటీ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కనీసం మరి 24 గంటలు సేవ స్కూళ్ళల్లో మరి విద్యార్థుల భవిష్యత్తు తయారు చేసేటువంటి వాళ్ళ కళను వెలికి తీసేటువంటి ఒక టీచర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి గ్రాట్యుటీ ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళకి మినిమం టైం స్కేల్ వర్తింప చేస్తూ ఎంప్లాయీస్ హెల్త్ కార్డు కూడా తదితర అనేక డిమాండ్లని ప్రభుత్వం ముందు ఉంచుతున్నాం. త్వరలో మిగిలినటువంటి ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఆర్ట్ క్రాఫ్ట్ టీఈటీ ఇన్స్ట్రక్టర్స్ యొక్క ప్రాంతీయ సదస్సులు ఏర్పాటు చేసి ప్రభుత్వం నుండి తప్పకుండా మా యొక్క సంబంధించినటువంటి మా ఇన్స్ట్రక్టర్ల యొక్క డిమాండ్స్ సాధించే వరకు మేము ఇదే విధంగా ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తాము. విజయవాడలో పొగమంచు కప్పేసింది. దీంతో ఉదయం 8 గంటలైనా రహదారులు పొగమంచుతో కప్పుకొని ఉండడంతో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణం చేయాల్సి వస్తుంది. విజయవాడ జాతీయ మరియు ప్రధాన రహదారి పొగమంచుతో నిండిపోవడంతో ఉదయం 8 గంటలు దాటిన పొగమంచు దట్టంగా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్లడం కనిపించింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హాస్టళ్లలో గ్లీజర్లను అందుబాటులోకి తేవాలి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. అమలాపురం ప్రభుత్వ బాలికల పాఠశాలలో అధికారుల నిర్లక్ష్యం. ఆలస్యంగా ప్రారంభమైన మొదటి రోజు పరీక్ష. మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించాలి. మిర్చి దండలు వేసుకుని నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. తాగు, సాగునీరు, విద్యుత్కి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి. అధికారులను ఆదేశించిన మంత్రి కోమటిరెడ్డి. ఓయూలో నిరసనలు, ఆందోళనలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ. సర్క్యులర్ జారీ చేయడంపై మండిపడ్డ విద్యార్థి సంఘాల నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్.